చూడండి ఎంత బాగుంది. అంత కెరటాలు ఎంత చూడండి, కెరటాలు ఎంత తినుకున్నా కదా, సేమ్ వైజాగ్ బీచ్ తిరిగి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఇక వైజాగ్ బీచ్ లాగండి. చూడ మన ఎంత దీని ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి కెరటాలు వచ్చేసరికి ఎంతమందికి వెళ్ళిపోయాడు చూడండి. కానీ చాలా బాగుందా ప్లీజ్ ఫ్రెండ్. తడిసిపోయాను ఫ్రెండ్, తడిసిపోయాను ఫ్రెండ్. అయితే ఒకటే ఈ లొకేషన్ ఇలాగే మీకు ఈ లొకేషన్ లొకేషన్ వచ్చిందా ఫ్రెండ్స్? వచ్చుంటే లైక్ చేయండి, ఓకేనా? ఇది చూడండి ఎంత దీనికి వస్తుంది, ఎంత ఫోర్స్ మీద వస్తుంది చూడండి. అది ఇంత ఫోర్స్ వస్తుంది చూడండి, ఇంత ఫోర్స్ మీద వస్తుంది. నాకు భయం వేస్తుంది. ఓకే 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 అంటే ఫోర్స్ భయపడ్డాయి. ఇట్లా చూడు ఇంత ఫోర్స్ ఉంది, ఇంత దీనికి మనం చూడాలి. ఇల్లు అది ఇదిగో ఇదిగో అంటే సముద్రం కూడా మనుషులు తీసి పెరిగిద్దట, పైకి వస్తుందట మనుషులు చూడగానే. అదేనమాట. ఇలా అయితే చాలా పెద్ద అలలు, చాలా పెద్ద అలలు అనమాట. జనాలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా చూడండి జనాలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఎంత ఎంజాయ్ అంటే వాళ్ళకి అసలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూడా చూడండి చిన్నపిల్లలు కూడా గొడవాడుకోవడాలు, సో చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి చాలా చాలా ఇక్కడ అయితే చూడండి వీళ్ళిద్దరు అయితే ఎంత దీనికి ఆడుకుంటారు. చూడండి అలలు వచ్చినాయి, ఎంత దీనికి ఆడుకుంటారు చూడండి. ఇదిగో అలలు వచ్చినాయి, అదిగో సరే సరే అదిగో ఏమి రావట్లేదు. అంటే అలలు చూసి భయపడిపోతాం. అలాగే జీవితంలో మనకి కష్టాలు చూసి భయపడతాం, కానీ కష్టాలని మనం ఎదిరించిన వాళ్ళమే మనం పైకి వెళ్తాం, ముందుకు వెళ్తాం. అదైతే నిజం. దీన్ని చూసి మనము కొన్ని నేర్చుకోవాలి. అలలు అలలు అంటే ఇబ్బందులు చాలా వస్తాయి, కానీ ఎదురించుకొని నిలబడినోడే మనిషి. సో అలాన్ని చూసి మనం భయపడితే మనము ఇక్కడ నిలబడలేము. ఇక్కడికి వచ్చేసరికి అలా ఏముంది అక్కడ చూడగానే చాలా పెద్దగా వస్తుంది, చాలా భయం వేస్తుంది ఆ అలని చూడగానే. సో అది దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, చిన్నది అయిపోయింది. అలాగే మనము కష్టం కూడా చాలా పెద్దగా అనుకుంటాం, చాలా పెద్దదని చెప్పేసుకొని మనము దూరం నుండి ఆలోచిస్తాం. కానీ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇలాగ మనల్ని దాటి వెళ్ళిపోద్ది. ఇంకా కష్టం కూడా మనల్ని దాటి వెళ్ళిపోద్ది. సో ఫ్రెండ్స్, కష్టం ఏదైనా ఎవరికైనా కష్టం అది కామనే. సో కష్టాల్లో కూడా మనం చిరునవ్వుతో ముందు పంపాలి తప్పించి కష్టం వచ్చింది కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడాలు అవేం చేసుకోవద్దండి ఫ్రెండ్స్. కష్టాల్లో సుఖాలు అనేది మనుషులకి రాకపోతే ఇంకెవరికి రావు. సో మనుషులకి ఎందుకు వస్తాయి అంటే దేవుడు మనుషులకి కష్టం లేకపోతే దేవుడు ఉన్నాడు అని మనము గుర్తించలేము. కాబట్టి దేవుడు మనకు ఆ కష్టాలు చూపిస్తాడు. కానీ ఆ కష్టాలను మనము పెద్దగా చూడకన్నా అవి చిన్నగా చూసి మనం ఎదుర్కొంటూ జీవితంలో ఎదిగి చూపించాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. సో మీరందరూ అలా ఎదగాలని నాకు చాలా సంతోషం. ఎదగాలి, మంచి స్థితిలో ఉండాలని. సో అందుకే ఈ అలల గురించి చేస్తున్నా ఫ్రెండ్స్. సో చాలా 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 బాగుంది. అలలు కూడా చాలా పెద్ద అల చూడండి. కొడికి వెళ్ళిపోయింది, ఇంకే లేదు ఇక. అదే కష్టాలు కూడా అంతే, పెద్దగా చూస్తాం. అలా దగ్గరికి వచ్చేసరికి చిన్నగా అయిపోద్ది, మనం కొట్టుకుని వెళ్ళిపోయి మన దానికి ఓ బాబా ఇంతేనా. సో ఫ్రెండ్స్, ఈ మెసేజ్ మీలో నచ్చుంటే నాకు లైక్ చేస్తారని కోరుచున్న ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.